ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో కేటీఆర్ ను ఏవన్గా పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే తనపైన పెట్టిన కేసును నిలవంటూ కూడా ఇటు పక్కన కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామంటూ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ కు అనుకూలంగా వస్తే ప్రభుత్వం తదుపరి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఒకవేళ కేటీఆర్ కి అనుకూలంగా రాకపోతే కేటీఆర్ అరెస్ట్ తప్పదంటారా? థ్యాంక్ యూ వెన్నెల. మాజీ మంత్రి కేటీఆర్ మీద ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించిన కేసు బుక్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈసీబీ అధికారులను ఈడీ అధికారులు సమాచారం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు అంటే అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలి అంటే సాధారణ పరిపాలన సాగించాల్సిన అవసరం ఉంటుంది. క్రియాశీలమైన నిర్ణయానికి ఎటువంటి నిధులను విడుదల చేయడం కానీ వీటికి సంబంధించి చేయాల్సిన అంటే ప్రత్యేకమైన పరిస్థితులు ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు మిగతా రోజువారీ ఖర్చుల నిమిత్తం నిధులను వాడుకునే అవకాశం ఉంటుంది కానీ వేరే చెల్లింపులు చేసేందుకు అవకాశాలు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఏం చేశారంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని ఈ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈ సీరియస్ ఫార్ములాకు సంబంధించినటువంటి నదులను విదేశీ సంస్థకు ఇచ్చారు అపరంగా అని చెప్పేసి కొంత ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీని విషయంలో గత కొంతకాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విచారణ జరుపుతాం. ఈ విచారణ నేపథ్యంలో కేటీఆర్ కు తప్పు చేశారు అన్న విషయాన్ని నిర్ధారణ కావడంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ ఈ నిధులు ఎలా విదేశాలకు వెళ్ళాయి అంటే విదేశ మారకం ఎట్లా జరిగింది, ఏం జరిగింది అంటే ఏమన్నా జరిగాయి ఏందనే విషయంలో సేకరించేందుకు నిర్ణయించినటువంటి ఈడీ తమకు కేసు నమోదు విషయం సంబంధించి కానీ నిధుల మళ్లింపు విషయం కానీ నిధుల బదలాయింపు విషయంలో కానీ వివరాలు కావాలని చెప్పేసి ఈడీకి వస్తే ఇటు ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది, అరెస్ట్ చేస్తుంది అనే నేపథ్యంలో ఈడీ రంగంలో మరొక సంచలనం అని చెప్పచ్చు. ఈడీ రంగంలో దిగితే పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవసరం లేదు. నిధుల దుర్వినియోగం ఏ రకంగా జరిగింది, ఎలా వెళ్ళాయి, ఎవరు తీసుకున్నారు, దానికి కారణం ఏంటిది, ఎంత మేర ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది, మిగతా అంశాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా కేసు సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ జారీ చేసిన నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఫస్ట్ సింగిల్ బెంచ్కి వెళ్తే అక్కడ దోచుకొచ్చడము, డబుల్ బెంచ్కి వెళ్ళడము, అక్కడ రిజిస్టార్ ను కేసు నమోదు చేయాలని ఆదేశించారు. రిజిస్టార్ నిర్ణయం మేరకు విచారణ జరుపుతామని చెప్పేసి హైకోర్టు ఆదేశించడం. ఇప్పుడు 2:30 గంటలకు దీనికి సంబంధించిన విచారణ ప్రారంభమయ్యే అవకాశం. ఈ ప్రారంభంలో అంటే స్క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ లో కేవలం తన పైన నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలి, తన మీద మోపిన అభియోగాలు తప్పు, వాటిని కొట్టేయాలి, వాటిని తొలగించాలి అని చెప్పి అరెస్ట్ చేస్తే పరిస్థితి అరెస్ట్ అయితే ఎలా ఉండబోతుంది అన్న విషయంపై చర్చ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీలో కూడా కొంత హాట్ చర్చ జరుగుతూ ఉన్నది. కేటీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద తప్పుడు కేసులు నమోదు చేస్తే వేధింపులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తుంది, తప్పు అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంత ఆందోళన చేస్తా ఉన్నారు. దీని విషయంలో అసెంబ్లీలో చర్చ జరపాలి. అసెంబ్లీలో చర్చిస్తే వాస్తవాలు ఏంటి మేము చెప్తాం, జరగబోయేది ఏంటిది, అసలు ఏం జరిగింది, ఎలా నిధులు మేము మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆ నిధులు దుర్వినియోగం కాలేదు, ₹1 కూడా నిధులు దుర్వినియోగం కాలేదు. వాస్తవానికి ఏ సంస్థ కేటాయించాలో ఆ సంస్థకు నిబంధనల మేరకు ఒప్పందాల ప్రకారమే చేశాము, ఎక్కడ కూడా జరగలేదు. రాష్ట్ర ప్రతిష్ట తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మేము మరింత ఇన్వలింపజేసిన మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ ఎక్కడా ప్రభుత్వ దుర్వినియోగం చేయలేదు. మాకు ఎటువంటి ఈ అవినీతి మాకు సంబంధం లేదు అనే విషయంలో బీఆర్ఎస్ చెప్పేందుకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు కేటీఆర్ ఎప్పుడు హాజరవుతారు, ఎలా హాజరవుతున్నారు అంటే ఆయనకు నోటీసులు వాస్తవానికి ఏంటంటే అంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి. మరి నోటీసులు ఇంతవరకు ఇచ్చినట్టుగా దాఖలాలు లేవు, కానీ అరెస్ట్ జరుగుతుంది అనే విషయంలో కొంచెం జరుగుతూ ఉంది. మొన్న గతవారం మనం పరిశీలిస్తే రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిస్లాట్లో ఒక మహిళ మరణించడం, మరో బాబు తీవ్రంగా గాయపడటం. ఈ నేపథ్యంలో నటుడు అల్లు అర్జున్ ఏదైతే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారో ఆ తరహాలో అరెస్ట్ చేశారు అనే కూడా ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే మరి కోర్టులో బెయిల్ వస్తుందా, బెయిల్ వస్తే ఎలా ఉండబోతుంది పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే విషయంగా కొంత చర్చ జరుగుతూ ఉన్నది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.